ఇగో నిన్న పిండి నానబెట్టుకున్నాము. కొంచెం 3 సార్లు కడిగేసి నానబెట్టేసిన రాత్రి. నిన్న మధ్యాహ్నం నానబెట్టిన. 6 గంటల టైం నానేందుకు. ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైనా నానబెట్టుకో 6 గంటల టైం నానేందుకు. ఇది 3కి వస్తుంది. ఇప్పుడు పొంగడాలు పోస్తావా, దోశ పోస్తావా, ఉత్తప్ప పోస్తావా, నీ ఇష్టం, ఏదైనా పోస్తావు. నేనైతే ఉత్తప్ప పోయమంటారు పిల్లలు, ఉత్తప్ప పోస్తాను. ఇది మంచి పొంగింది చూడు. తీసేసుకుందాం బాగా. దీంట్లో అయితే ఉప్పు కలుపుకోవద్దు, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇవాళకి ఇది ఉప్పు కలిపితే ఖరాబ్ అవుతుంది. ఇట్లనే పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో. దీంట్లో అయితే నేను ఉప్పు వేసుకుంటున్నా. ఇదైతే 4 పెట్టే పిండి చెంచా వేసుకుంటున్నా. సగం చెంచా కంటే ఎక్కువ. తినే సోడా. నేను వట్టే పోస్తే బాగుండదండి. కొన్ని ఉల్లిగడ్డలు ఇవన్నీ పోసి చేసేసుకొని ఇలా పోస్తున్నా. ఇలా వేసుకుంటే బాగుంటుంది. పిండిలో వేసుకుందాం ఇవన్నీ. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. సాదా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే జర కొత్తిమీర మంచిది. కొత్తిమీర బాగా వాడుకోవాలి. అన్నిటికీ అందరికీ మంచిది కొత్తిమీర. నేనైతే ఎక్కువనే వాడతా. ఇగో ఇది చూడు. ఇగో ఇవైతే రోజు రాత్రి నానబెట్టిన కొంచెం అయినాక తెల్ల బట్టలు వేసి కట్టి పెడతా. మొలకలా సరేపటికి. ఇవి బాదంలు రోజు ఇవి నానబెట్టి పిల్లలకు ఇవ్వాలి. మీరు కూడా పిల్లలు గీరు పెద్దోళ్ళు తింటారు. జాబ్ చేసే వాళ్ళకు నెత్తి రోస్తుంది. అన్నిటికీ మంచిది. ఇవి తినాలి రోజు. మొలకలు ఎత్తినే బాదం. కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం ఒక చెంచా అయితే అన్నిటికీ సరిపోతుంది. నేను సగం చెంచా పట్టుకున్నా. దూరం సరి చిన్న మంట మీద పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెడుతున్నా నేనైతే. మంచిగా లోపల ఉడికితే, పెద్దగా పెడితేమనుకో ఉడకలేకపోతే. మధ్యలో పోసుకోవద్దు, మాడిపోతే. జల్దీ వస్తుంది మధ్యలో. మూత పెట్టేసుకుందాం. ఆయనే చూసుకుందాము. చూద్దాం. ఇట్లా వేసుకోవాలి, బోర్లు వేసుకోవాలి. మధ్యలో లాస్ట్కి వేసినా కానీ ఇట్లా ఉంది. లాస్ట్కి వేసుకోవాలి. చిన్నగా పెట్టుకోవాలి మంట. చిన్న పెట్టుకొని మంచిగా అరగుకోవచ్చు. ఆగానికి ఉడికేది. ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. ఇంకా జర మంచిగా లోపల ఉడుకుతుంది. 5 నిమిషాలు కాగానే తీసేసుకోవాలి. మేము చూద్దాము. అయినట్టుంది. ఇక పొంగడాలు అయితే వేసిన. డజన్ అయితే ఇవి ఇద్దరు తినచ్చు. చట్నీ, పల్లి చట్నీ, టమాటాతో ఇష్టం ఉంటే
తినచ్చు చప్పగా అనుకుంటే. ఇవి చూపిస్తా ఎట్లున్నాయో. ఇవి ఇద్దరికైతే నేను తిని చూస్తున్నా అంతే, ఇన్ని తినలేము. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.